ప్రైజ్ ద లార్డ్. ఉదయకాలం ధ్యానం కొరకు ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ నుండి కీర్తన గ్రంథము 92 అధ్యాయము 12 వచనం. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. ఉదయకాలంలో దేవుడు 92 అధ్యాయము ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నీతిమంతులు కనుక భూలోకంలో ఎవరు నీతిమంతులు, ఎవరు పరిశుద్ధులు అంటే దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారో, స్తుతిస్తూ ఉంటారో, ఆయనందు భయభక్తులు కలిగి భూలోకంలో జీవిస్తారంటారు, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఉంటారో వారు దేవుని పిల్లలుగా పరిగణించబడతా ఉన్నారు. వారు పరిశుద్ధులుగా. దేవుడు అంటాడు, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండి. కనుక అపోస్తులైన పౌలు తన అనుభవాల్లో జ్ఞాపకం చేస్తూ, నేను క్రీస్తుని పోలి నడిచి ఉన్న ప్రకారము మీరు దేవుని పోలి నడుచుకోండి. అయితే మేము నీతిగా ఉన్నాం, పరిశుద్ధంగా ఉన్నాం, దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నాం. మీరు కూడా ఆ విధంగా నడిస్తే మీరు కూడా నీతిమంతులుగా పరిగణిస్తారు. కనుక ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటే 92 అధ్యాయము 1 వచనంలో, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది, ప్రతి ఉదయము ప్రతి రాత్రి స్వరమండలంతో గంభీర ధ్వనిగల సితారతో ప్రచురించుట మంచిది. కనుక ఉదయకాలమే కొనే దేవునితో మనం ప్రారంభించాలని, యెహోవాను స్తుతించాలని, అది మంచిది. దేవుని కీర్తించడము మంచిది. ఉదయం ఆయన కృప, ప్రతి రాత్రి విశ్వాస్యత, ఇదంతా మానవుని జీవితంలో చాలా మంచిది అని జ్ఞాపకం చేస్తూ 12 వచనం వచ్చినప్పటికీ, అయితే నీతిమంతులు ఏ విధంగా ఉంటారు భూలోకంలో అనేది ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వు వేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె ఎదుగుదురు. కనుక ఖర్జూర వృక్షం వలె, దేవదారు వృక్షం వలె వారు దినదినము వృద్ధి చెందుతూ ఉంటారు, ఫలిస్తూ ఉంటారు. ఎలాగంటే నీటి కాలువ యోరన నాటబడింది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారని కీర్తన గ్రంథం 1 అధ్యాయము 3 వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నీటి కాలువన మొక్క ఏ విధంగా ఉందో, సారం కలిగి పచ్చగా ఏ విధంగా ఉంటారో, దేవుని పిల్లలు నీతిమంతులు కూడా సారం కలిగి పచ్చగా ఉందరు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అది సామెతల గ్రంథము 10 అధ్యాయంలో చూస్తే నీతి మరణం నుండి రక్షిస్తారు. నీతిమంతులు పిల్లలు తదనంతరము వర్ధిల్లుతూ ఉంటారు. కనుక దావీదు అంతకంతకు సుబుద్ధి కలిగి ప్రవర్తించేవాడు, నీతిమంతుడిగా జీవించాడు. కనుక ఆయన అంతకంతకు ఆయన ఫలిస్తూ మూవేస్తూ ఎదుగుచు ఆత్మీయంగా అన్ని విషయాలు ఎదిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ద్వితీయోపదేశ కాండంలో 34 అధ్యాయం 7 వచనంలో చూస్తే, మోషే 120 సంవత్సరాలు బ్రతికారు. 120 సంవత్సరాలు బ్రతికి తన మరణానికి ముందు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నేను ఇప్పుడు 120 సంవత్సరాల వయసు గల వాడిని, సత్తువ తగ్గలేదు, కనుదృష్టి తనకు మాంద్యముగా లేదండి, ఎంతో చక్కగా ఉంది. దేవుడిచ్చిన బలమును బట్టి, ఆరోగ్యం బట్టి నేను ఏమైనా కాలంలో ఏ విధంగా నేను ఉన్నాను, ఇప్పుడు కూడా అదే బలము అదే శక్తి నేను కలిగి ఉండటానికి కారణము యెహోవాలో దినదినము దేవునిలో ఎదుగుతూ ఉన్నాను, నడుస్తూ ఉన్నాను, వర్ధిల్లుస్తూ ఉన్నానని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కనుక కీర్తన గ్రంథము 52 అధ్యాయం 8 వచనంలో దావీదు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానంటాడు. కనుక దావీదు దేవుని మందిరములో, దేవుని ఆవరణంలో పచ్చని ఒలీవ చెట్టు వలె తన కుటుంబము నిత్యము దేవుని వలన ఆశీర్వదించబడాలని ఆయన ఆశ. నీతిమంతుడు కనుక నేను నా కుటుంబం నిత్యము దేవునిలో ఆశీర్వదించబడాలని ఆశ. కనుక నేనైతే దేవుని మందిరంలో
పచ్చగా ఫలిస్తూ అభివృద్ధి చెందుతూ విశ్వాసులకు అనేకులకు మాదిరికరంగా ప్రయోజనకరంగా ఉపయోగకరంగా మరి ఖర్జూరపు వృక్షము, దేవదారు వృక్షము, అంజూర వృక్షము ఏ విధంగా ఉపయోగకరంగా ఆరోగ్యకరంగా ఉంటాయో నేను కూడా దేవుని మందిరంలో ఆ విధంగా ఉండాలనే ఆశ ఆయన కలిగి ఉంటా ఉన్నాడు. మరి మనం న్యాయాధిపతులు 9వ అధ్యాయం చూస్తే ఇక్కడ చక్కని ఉపమానంగా మనం చూస్తూ ఉంటాం. కనుక మరి సృష్టిలో సూర్యుడు, చంద్రుడు, వృక్షాలు, ఫలాలు ప్రతివారు దేవుని స్తుతిస్తూ ఉన్నారు, స్తుతించాలి. అది మానవుని యొక్క కర్తవ్యం. భూలోకంలో మనం జన్మించావు కనుక ఉదయకాలం మరి మన జీవితంలో దేవుణ్ణి గణపరచవలసిన వారంగా ఉండాలనటానికి ఇక్కడ చక్కని చెట్లను గురించిన ఉపమానము జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. అయితే చెట్లు తమ మీద రాజును అభిషేకించుకొనవాలని మనసు కలిగి బయలుదేరినాయి అంట. చెట్లన్నీ కలిసి మరి మా మీద ఒక రాజుగా ఉండాలి అని బయలుదేరి మొదటగా ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళినాయంట. ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు మా మీద రాజుగా ఉండండి అన్నప్పుడు ఆ ఒలీవ చెట్టు చెప్తోంది, దేవుని మానవులను దేనివల్ల నరులు సన్మానించుదురో ఆ నా తైలము ఇయ్యక చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఇటు ఊగడానికి నేను వచ్చేదనా? నేను రాను. ఎందుకంటే మరి దేవుని వలన నరులు సన్మానించెదరు, అటువంటి నా తైలాన్ని నేను దేవునికి ఇవ్వకుండా రాజుగా అధికారిగా ఉండడానికి నేను రాను. ఎంతసేపు నేను నా వలన దేవుని మహిమపరచబడాలి అన్నాను. మరి రెండవదిగా చెట్లన్నీ వచ్చి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాయంట. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి మా మీద రాజుగా ఉండమని చెప్తే అంజూరపు చెట్టు రాజునై ఉండి ఇటు అటు ఉణుగుతూ నా మాధుర్యము నా మంచి ఫలాలను నేను ఇయ్యక మానుదన. దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడు, ఎందుకు భూలోకంలో ఫలింపజేస్తూ ఉన్నాడు? నా మాధుర్యాన్ని, నా మంచితనాన్ని, నా ఫలాల్ని అనేకులకు మరి ఆరోగ్యకరంగా నేను ఇవ్వాలి కనుక నా పని నేను విడిచిపెట్టి మీ పని కొరకై నేను రాలేను అని తిరస్కరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా చెట్లన్నీ కలిపి ద్రాక్షావల్లి దగ్గరికి వచ్చారంట. ద్రాక్షావల్లిని అడుగుతూ ఉన్నారు. అయితే ద్రాక్షావల్లి, దేవుని మానవుల్ని సంతోషపెట్టు నా ద్రాక్షరసం. నేను మానవుల్ని సంతోషపెడతా ఉన్నాను, దేవుణ్ణి సంతోషపెడతా ఉన్నాను. నా ద్రాక్షారసాన్ని నేను ఇయ్యక మీ మీద రాజుగా అధికారిగా అటు ఇటు ఊగటానికి నేను వస్తానా? రాను. దేవుడు నన్ను ఎందుకు నియమించాడో, ఏ పని కొరకైతే నన్ను ఉంచాడో ఆ పని చేస్తాను. దేవుడు ఏది చేయమంటున్నాడు కనుక సముద్రమేమి ఆకాశమేమి ఏదైనా దేవుడు ఎందుకు వాడిని కలుగజేశాడు, ఆ సరిహద్దుల్లో అవి ఆజ్ఞ మేరకుండా నడుస్తూ ఉన్నాయి కనుక చెట్లు కూడా అవి జ్ఞాపకం చేస్తాయి. అప్పుడు ఆఖరుగా చెట్లన్నీ కలిపి మరొక మొండల పొద దగ్గరికి, ఒక తుమ్మ చెట్టు దగ్గరికి వచ్చినాయంట. వస్తే మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకోని ఎడ్లా రండి. ఎంత సంతోషంగా అంటుందంటే, రండి, నేను నా నీడను ఆశ్రయించండి. మీరందరూ రండి నా దగ్గరికి, నా నీడను మీరు ఆశ్రయించండి. కనుక లోకంలో ఘనత ఇవన్నీ కోరుకుంటా ఉంది ఆ చెట్టు. అయితే అగ్ని నాలో నుండి బయలుదేరి మీరు కనుక నా క్రిందకి రాకపోతే, నేను కనుక రాజునైతే మీరందరూ నా మాట వినాలి, వినకపోతే అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను, దేవదారు చెట్లు, ఇంకా మంచి తైలమునిచ్చే చెట్లన్నిటిని నేను కాల్చివేస్తాను. ఎందుకంటే నాది అధికారం, నాది ఘనత, నా క్రింద మీరందరూ ఉన్నారు కనుక అని మరి ఈ చెట్టు, ముండ్ల చెట్టు చెప్తా ఉంది. కనుక ఉదయకాలంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. లెబానోను వలె, పర్వతం ఉన్న చెట్ల వలె, మరి అంజూరపు చెట్ల వలె మనం ఫలించేవారుగా ఉండాలని, మన ఫలాలను దేవునికి ఇచ్చేవారుగా ఉండాలని, అదే మరి కీర్తన గ్రంథము 92వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. 12వ వచనం, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మూవేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షములే వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో
నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. వారి ముసలితనమందు ఇంకనూ చిగురు పెట్టుచు సారము కలిగి పచ్చగా ఉంటారంట. దేవుని పిల్లలు నీతిమంతులు సారము కలిగి పచ్చగా ఉంటారని ఆఖరుగా కీర్తన గ్రంథము 37:15 కనుక నీతిమంతుల పిల్లలు తదనంతరం వారి కుటుంబము నీతిమంతుల పిల్లలు విడుబడుట కానీ వారి సంతానం భిక్షమిత్తుడు కానీ నేను చూచి ఉండలేదు. దావీదు అనుభవాలన్నిటిలో ఒక గొప్ప అనుభవాన్ని అయినా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. విశ్వాసులైన వారికి నీతిమంతుని పిల్లలు వారు భిక్షమిత్తుడు కానీ వారు ఆకలి కొని ఉండుట కానీ నేను చూడలేదు. సింహ పిల్లలు ఏమి గలవై ఆకలి కొన్ను, యెహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కుదువై ఉండదని మరి మన పితరుల యొక్క అనుభవాల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఆ విధంగా ఉదయకాల ధ్యానంలో మనకిచ్చిన లేఖన భాగాలన్నిటి ద్వారా మనల్ని ఆయన ప్రోత్సహించి ఆదరించి మరి కాపాడుగాక. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో కీర్తన గ్రంథము 92 నుంచి 12 నుంచి ప్రభా ఆధారం చేసుకుని ఉదయకాలంలో మీరు ఇచ్చిన ప్రతి లేఖన భాగం కొరకే వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీతిమంతులని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం, పరిశుద్ధులని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఉదయకాలం ప్రభా మేము మీతో ప్రారంభించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. అదంగా ప్రారంభించి మరి రాత్రి మీతో ముగిస్తూ ఉంటే మా జీవితాల్లో ప్రభా మీరు కార్యం చేయగలిగిన దేవుడు అని సహాయం చేస్తూ వచ్చారు. మీకు వందనములు. అలాగే భూలోకములో సృష్టిలో ప్రతీది ప్రభా, ఆకాశమే కానీ సముద్రమే కానీ వృక్షాలే కానీ జంతువులే కానీ ప్రతీది ప్రభా వాటి సరిహద్దుల్లో నువ్వు నియమించిన ఆజ్ఞల్లో కట్టుబాట్లు నడుస్తూ ఉన్నాయి, నీకు మహిమ తెస్తూ ఉన్నాయి. కనుక మేము కూడా ఆ విధంగా జీవించాలని, నీకు మహిమార్థమై ఉపయోగార్థమై నీ మందిరంలో ప్రభా ఫలించేవారంగా పచ్చదనం కలిగి ఉండాలని ఉదయకాలం ప్రభా ఇష్టపడుతూ ఆశపడుతూ వచ్చారు. ఆ విధంగా జీవించడానికి ప్రభా మాకు నేర్పించండి, సహాయం చేయండి. ఉదయకాల ధ్యానం వింటున్న వారిలో కుటుంబంలో ప్రభా ఎక్కడ కొరత కలిగి ఉన్నారు, ప్రతి దాని నుండి ప్రభా నీ మందిర మహిమ ఐశ్వర్యం నుంచి తీర్చి సహాయం చేయమని ఆదరించమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.